సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. దుఃఖిత పందెం గుర్రాలో ఉదుకున్న తురికి ఉండవు కళ్ళాలో ఉండవు కళ్ళాలో. సో అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో మ్యాడ్ చూసాం, ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. అండ్ ఇవాళ నితిన్ గారిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోదావరి స్లాంగ్ లోనే మాట్లాడితే ఇంకా బాగుంటుందని ఏవైనా 2 words అట్లా ప్లీజ్. లేదండి, మనది రాయలసీమ కదా, నాది కూడా రాయలసీమ. ఓ లవ్లీ లవ్లీ. అంటే ఆయన మాత్రం మాట్లాడలేము. మేము ఫ్రెండ్స్ అండి అని చెప్పి దాని తర్వాత స్పీచ్ స్టార్ట్ చేయండి. మేము ఫ్రెండ్స్ అండి. చౌదరి గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, రాజారాణి గారి నుంచి. మీరు చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చింది. నితిన్ మామ, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఒక గెస్ట్ లాగా రావడం, నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట. స్టేజ్ ఎక్కలేదు, ఇప్పటివరకు ఎక్కలేదు నేను అలాగా. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆయి సినిమా చేస్తారన్నప్పుడు ఏం సినిమా అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా అనుకున్నారు. బట్ ఫస్ట్ అరెస్టిక్ విజువల్స్ అండి, చాలా బాగా అనిపించింది నాకు. సెకండ్ మ్యూజిక్, రెండోది టిల్లు స్క్వేర్ తర్వాత ఈ ఇయర్లో మీరు ఇంకా కొట్టేస్తున్నారు, నాకు అర్థమైపోయింది అది. తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు అన్నట్టుండి తర్వాత ముగ్గురు కనబడేసరికి ఎవ్రీ పోస్టర్ ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంత 2 పెద్ద సినిమాల మధ్యలో వేస్తున్నారంటే బన్నీవాస్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్. ప్రీమియర్స్ పడితే ఇంకా హ్యాపీ, లేకపోతే కరెక్ట్గా థియేటర్లో మార్నింగ్ చూస్తాను. థ్యాంక్ యూ నితిన్. చాలా అంటే నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో మోస్ట్ డెడికేటింగ్ అండి. మీరు 6 అంటే 5:45 ఉంటాడు, నేను వెళ్ళి అక్కడ చూసేసరికి వచ్చాడు హీరో అనుకొని అట్లా ఇబ్బంది పడే సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. కానీ మామ, నీ స్టోరీ సెలెక్షన్ ఇలాగే చేసుకో. నాకు ఎందుకు చాలా మంచి వైబ్ వచ్చింది మొన్న ట్రైలర్తో. సార్ అంజీ గారు, ఆల్ ది బెస్ట్. మొత్తం మీదే క్రెడిట్, విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ సినిమా, మీకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్, కుమ్మేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అది రిలీజ్